స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభువా ఈ పండుగను 2వ దినముగా నడిపించిన విధానము కొరకాయ్, చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకు కొరకాయ్, మా ప్రియ బిడ్డలు చేసిన కాల్చిన కన్నీరు చూసిన వాడా స్తోత్రం 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 స్తోత్రం. మీరు జరిగిస్తున్న అద్భుతమైన కార్యములు కొరకాయ్ చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యముగా మీ మధ్యలో ఉంటానని సెలవిచ్చినందుకు కొరకాయ్ స్తోత్రం 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 స్తోత్రం. నా జనులు ఇంకెన్నడూ సిగ్గు నొందక యుందురు అని సెలవిచ్చినందుకు కొరకాయ్, మమ్మల్ని సిగ్గుపరచకాని నామాన్ని ఘనపరచుకుంటున్నందుకు కొరకాయ్ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మీ కార్యములన్నిటి కొరకాయ్ స్తోత్రం 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 స్తోత్రం. మీరు జరిగిస్తున్న 2వ రోజు పండుగ దినము కొరకాయ్, ఇప్పుడు వరకు నీ కుమారు నిలబెట్టుకుని అత్యధికమైన వాక్యములతో మాతో మాట్లాడినందుకు కొరకాయ్, ఏది విలువైందో మీరు మాకు తెలియపరిచినందుకు కొరకాయ్, ఏది విలువైందో మాకు తెలియపరిచిన విధానము కొరకాయ్, ఆ విలువైన రక్షణ భాగ్యం మాకు ఇచ్చినందుకు కొరకాయ్, ఆ విలువైన కార్యము మా పక్షాన జరిగిస్తున్నందుకు కొరకాయ్ స్తోత్రం స్తోత్రం అని చెబుతూ అందరం చూద్దాం. యేసు రక్తమే జయమని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పండి. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ప్రభు మనందరినీ కుటుంబాల బిడ్డలు అత్యధికంగా దీవించును గాక. కృపా సమాధానాలు ప్రభు మనకు దయచేయును గాక. దేవునికి స్తోత్ర. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకే గయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకే గయ్యా రాజాని పవనములో వేయి పగలు వేచియుందును, యేసు రాజాని పవనములో వేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని పవనములో వేయి పగలు వేచియుందును, యేసు రాజాని పవనములో వేయి పగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహీ, ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహీ, ఆరాధన నీకే. మా యొక్క నీకే
జరిగించబోతున్నాడు ఈ జీవితంలో. ఆయన ఆశ్చర్యం జరిగించబోతున్నాడు ఈ జీవితంలో. ఉన్నాడు చూడు. అదిగో నీతో కూడా ఉన్నాడు ఆయన.
నీ పక్కనే నిలిచి బలపరుస్తున్నాడు. ఆగలో ఏమొచ్చిందని అడుగుతూ నువ్వు భయపడవద్దు, నిలిచి ఉన్న చోట నీటి ఓటుంది చూడు అంట. చావు బతికిలో కొట్టబెట్టడాడుతున్న ఆగను దర్శించిన దేవుడు ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ఈ స్థలములో, ఈ ప్రత్యేకమైన ప్రాంగణములో ఏ వ్యాధులతో వచ్చినా, ఏ కన్నీటిని మూటగట్టుకొచ్చినా నీ దేవుడు కన్నీరు తొలగించగలిగినవాడు, నీ కష్టమంతా విడిపించగలిగినవాడు, నీ భారమును తొలగించేవాడు నీతో. నా ప్రభువు సమస్తము ఎరిగినవాడు, యేసు అందరి హృదయములు ఎరిగినవాడు, యేసు అందరి హృదయములు ఎరిగినవాడు, యేసు అందరి హృదయములు ఎరిగినవాడు. ఆయన అంతటిని చూస్తావు. నీ కష్టము చూస్తున్నవాడు, నీతో ఉన్నవాడు, నిన్ను ఏమాత్రం విడవను ఎడబారి నీ వాగ్దానము చేస్తున్నవాడు. నీవు ఆధారము చేస్తున్న దేవుడు నరుడు కాదు, మాట తప్పుడుకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన ఏమైనా చేయగలడు. నీటిని రసముగా మార్చలేదా? నీ యొక్క ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, అట్టడుగున పడిపోయానని, ఏ స్థాయి లేక ఏడుస్తున్నానని ఆశ్చర్యపడుతున్నామేమో. ధైర్యముగా ఉండు. నీ పక్షాన నిలిచిన వాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నిన్నే మాత్రం విడువనని సెలవిస్తున్నాడు. కుమారి, నిన్ను గొప్ప అద్భుతముగా నీ ప్రభు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఘనమైన పాత్రగా చేయబోతున్నాడు. నీ పక్షా నిలిచిన వాడు గొప్పవాడు. ఆయన్ని ఎరిగిన కలిగి నువ్వు ఎందుకు ఒంటరి అవుతావు? నిన్ను గొప్పదానిగా చేయబోతున్నాడు. తన పని కోసం నియమించుకున్నాడు. విలువైన పాత్రగా నిలిచేసి తన కోసము వాడుకోవాలని నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ పాత్రలో ఉన్న ప్రతి లోపాలని సరిచేస్తా ఉన్నాడు. అదరిపడబా. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కనినని అదరిపడబా. అదంతా తీర్చబోయే కాలానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడక ధైర్యంగా ఉంది. ఇదిగో నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నా. నీ యొక్క జీవితంలో గర్భఫలాన్ని పొందుతావు. అదిగో మోయబడినటువంటి గర్భం తెరబడుతుంది. తప్పకుండా అన్న చేసిన ప్రార్థన ఆలకించినట్టుగా నీ దేవుడిని తప్పకుండా అద్భుతమైన సంతతి ఇస్తాడు. నీ సంతతి శత్రువు గమని స్వాధీనము చేసుకుంటు. నీ సంతానం గొప్పవారిగా లెక్కించబడతారు భూమి మీద. అదరిపడబాకు, ఏడవద్దు. నీ దేవుడు తప్పకుండా నీ పక్షుని గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యమవుతుంది. నీ దేవుడు గొప్ప కార్యం చెడుగు సంసిద్ధంగా ఉన్నాడు. ఆశగా అడుగు, ప్రభువా నన్ను ఇంకనూ నీ కార్యములు తృప్తి పరచవా. ఎంతో మంది భక్తులు దర్శించిన వాడు నన్ను కూడా నా కడుపుము కూడా పడినట్లుగా చేయమని అడగవా. తప్పకుండా నీ పక్ష నూతన కార్యము చేయబోతున్నాడు. తమ్ముడు, నీ ప్రభుని మాత్రం విడిచిపెట్టు. ఇదిగో ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఈ యొక్క పరిస్థితులన్నిటినీ సదునుభూములుగా చేస్తాడు. ఎదురున్న పరిస్థితికి అదరిపడవద్దు. ఉన్న స్థితిని చూసి బెంబేలెత్తవద్దు. ఎదుగో నీ ఎదుటిన్నటువంటి ప్రతి పర్వతాన్ని జెరుబ్బాబెలు మంగళ సదునుభూమిగా చేసినట్లుగా నిన్ను గొప్ప వ్యక్తిగా దీవేస్తాడు. ఉన్న ప్రతి విధమైన ఆటంకాలను గద్దిస్తాడు. అరణ్యములో మార్గం నీ కొరకు సిద్ధపడుతుంది. అరణ్యంలో నీ కొరకు మార్గం సిద్ధపడుతుంది. ధైర్యముగా ఉంది. నిన్ను విడవనటువంటి వాడు నీ దేవుడు. ఇదిగో నీతో కూడా వస్తానన్నాడు. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. నమ్మకస్తున్న ఆరాధిస్తున్నాం. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ మీకు వందనాలని చెప్పండి. నోరు తెలిసి చెప్పాలి. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. మా మధ్యలో ఉన్నందుకు ఈ వందన, మాతో కూడా ఉన్నందుకు ఈ వందన, మమ్మల్ని బలపరచుడికి స్థలమంతా మీరు ఆవరించి ఉన్నందుకు ఈ వందన.
నిజముగా ఈ స్థలంలో జరిగిస్తున్న ఈ యొక్క రెండో దిన రాత్రి కొరకాయ వందనాలు. ఇప్పుడు వరకు నీ మీద మాట్లాడిచ్చారు. ఇదిగో నీ దాసుడు బలహీనుడే నీ పక్షం నిలబడుచుండగా మా అందరితో మాట్లాడి మహిమ పొందు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.